హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో భాగంగా డే 26 ఈరోజు మరికొన్ని క్వశ్చన్స్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే చెప్పండి. రెండవ తాజ్ మహల్ అని పిలవబడేది ఏది? మొఘల్ కాలంలో సైన్యాధ్యక్షుడు ఎవరు ఏమని పిలిచేవారు? బులంద్ దర్వాజాని నిర్మించింది ఎవరు? అమృత్సర్ నగరాన్ని ఎవరు స్థాపించారు? శివాజీ రాజధాని ఎక్కడ ఉంది? అక్బర్ సమాధి ఎక్కడ ఉంది? సో తెలిస్తే ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే అదర్ క్లాసెస్ కూడా ఒకసారి చూడండి. డెఫినెట్లీ రైల్వేకి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి, మీకు నచ్చుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోస్ని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? మన యొక్క యాప్లో క్వాలిటీ ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మిస్ చేయరు. కేవలం 100 రూపీస్, జీకే 100 రూపీస్, కంప్యూటర్స్ 100 రూపీస్, ఈ మూడు కూడా కంప్లీట్లీ అయిపోయాయి మనకు రైల్వే కోర్స్లో. దీంతోపాటు మోడర్న్ హిస్టరీ అయిపోయింది, కెమిస్ట్రీ 95% అయిపోయింది, సైన్స్ స్కూల్ బుక్స్ 95% అయిపోయాయి, అరిథమెటిక్ 70% వరకు అయిపోయాయి. సో ఇలా అన్నీ కూడా 1 by 1 అవుతూ ఉన్నాయి కనుక తప్పక తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రజెంట్ మెడైవల్ హిస్టరీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, త్వరలోనే మీకు అది కూడా అందుబాటులో ఉంటుంది. రైట్, 626th క్వశ్చన్. ధర్మత్ యుద్ధంలో ఎవరు పోరాడారు? హూ ఫౌట్ ద బ్యాటిల్ ఆఫ్ ధరామత్? ఎవరండి? ఔరంగజేబు మరియు దారాషికో. వీరిద్దరు కూడా ఈ ధరామత్ వార్లో ఫైట్ చేయడం జరిగింది. మొఘల్ చక్రవర్తి జహందర్ షా యొక్క పాలన కాలం అకాల ముగింపుకు వచ్చింది. ఎందుకంటే అనుకోకుండా ముగించేయాల్సి వచ్చింది. ఎందుకు? ద పీరియడ్ ఆఫ్ రూల్ ఆఫ్ మొఘల్ ఎంపరర్ జహందర్ షా కేమ్ టు ఏ ప్రీమెచ్యూర్ అండ్ బికాజ్. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, హిస్టరీలో మీకు ఈ క్వశ్చన్ ఉంటుంది, ఈ ఆన్సర్ ఉంటుంది. అతను తన వజీర్ చేత సింహాసనం నుండి త్యజించబడ్డాడు. ఎవరి పాలనలో మరాఠాల అధికారము అత్యున్నత స్థాయికి చేరుకుంది? డ్యూరింగ్ హ్యూజ్ రూల్ డిడ్ ద మరాఠా పవర్ రీచ్ ఇట్స్ సుప్రీం హైట్ అండ్ రెస్పెక్ట్? బాజీరావు 1 పీరియడ్లో మరాఠాల రూలింగ్ అనేది చాలా పీక్స్లోకి వెళ్ళిపోయింది. సో బాజీరావు 1 మరాఠాలకు సంబంధించిన వ్యక్తి అనేది గుర్తుపెట్టుకోండి. 178 గింజల వెండి రూపాయి మరియు 380 గింజల కాపర్ డ్యామ్ కరెన్సీని ఏ పాలకుడు ప్రవేశపెట్టాడు? విచ్ రూలర్ ఇంట్రడ్యూస్డ్ సిల్వర్ రూపీ ఆఫ్ 178 గ్రెయిన్స్ అంటే ధాన్యాలు అండ్ కాపర్ డ్యామ్ కరెన్సీ ఆఫ్ 380 గ్రెయిన్స్? షేర్షా అండి, షేర్షా సూరి. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ కాలంలో భారతదేశానికి వచ్చిన పీటర్ ముండి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి? ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. పీటర్ ముండి హూ కేమ్ టు ఇండియా డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ షాజహాన్ వాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఏ దేశ పౌరుడు? ఇటలీకి దేశానికి సంబంధించిన పౌరుడు ఈ పీటర్ ముండి. ఢిల్లీలోని ఎర్రకోటలో పెరల్ మసీదు అంటే మోతీ మసీదును ఎవరు నిర్మించారు? హూ బిల్డ్ ద పెరల్ మాస్క్ ఇన్ ద రెడ్ ఫోర్ట్ ఆఫ్ ఢిల్లీ? ఔరంగజేబ్. సో ఔరంగజేబ్. రెడ్ ఫోర్ట్ని ఎవరు నిర్మించారనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలుంటే. అప్పటి మొఘల్ చక్రవర్తులు ఏ సిక్కు గురువులకు మరణ శిక్ష విధించారు? మొఘల్ చక్రవర్తులు సిక్కు గురువులకి కొందరికి మరణశిక్ష విధించడం జరిగింది. వాళ్ళెవరు? గురు అర్జున్ దేవ్ మరియు గురు తేజ్ బహదూర్.
శివాజీ రాజధాని ఎక్కడ ఉంది? వెరీ ఇంపార్టెంట్. వెర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ శివాజీ సిచ్యువేటెడ్? రాయ్గఢ్. శివాజీ యొక్క క్యాపిటల్ ఎక్కడండి? రాయ్గఢ్. మెట్ల మీద నుంచి కింద పడి మరణించిన మొఘల్ చక్రవర్తి ఎవరు? హూ వాజ్ ద మొఘల్ ఎంపరర్ హూ డైడ్ ఆఫ్టర్ ఫాలింగ్ ఫ్రమ్ ద స్టెయిర్ కేస్? స్టెయిర్ కేస్ అంటే మెట్లు. హుమాయూన్. సో ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మన పోలో గేమ్ ఆడుతూ, అంటే మనకి గుర్రపు స్వారీ చేసే ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ ఆడుతూ మరణించిన ఒక రాజు ఉన్నాడు, ఆయన ఎవరు అనేది తెలియజేయండి. ఈ రెండు కూడా సైమల్టేనియస్లీ చదవండి, ఎందుకంటే కొంచెం ఇవి డిఫరెంట్ సినారియోల వల్ల చనిపోయారు. అంటే హత్య ఇట్లా చంపేస్తే చచ్చిపోవడం వేరు, అనారోగ్యం కారణం వల్ల చనిపోతే వేరు. బట్ ఇక్కడ మెట్ల మించి బడి చనిపోయాడు, అక్కడ గుర్రము గేమ్ ఆడుతూ చనిపోయాడు. సో ఈ రెండు కూడా మనం మైండ్లో డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో నెక్స్ట్, భారతదేశంపై దండయాత్రల సారైన కాలానుక్రమం. అంటే కింద ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళు చూద్దాం. ఫస్ట్ చెంగిజ్ ఖాన్, తర్వాత తైమూర్, ఆ తర్వాత నాదిర్ షా అహ్మద్, తర్వాత అహ్మద్ షా అబ్దాలి. షేర్ షా సూరి సమాధి ఎక్కడ ఉంది? ద మౌసోలియం ఆఫ్ షేర్ షా సూరి ఇస్ సిచ్యుయేటెడ్. ఎక్కడ ఉందండి? ససారాంలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. మొఘల్ కాలంలో సైన్యాధ్యక్షుడు ఎవరు? హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ఆర్మీ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్? ఎవరండి సైన్యానికి అధ్యక్షుడు అప్పట్లో? మీర్ బక్షి. మొఘల్ పెయింటింగ్ యొక్క ప్రధాన అంశాలు. ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆఫ్ మొఘల్ పెయింటింగ్ వాళ్ళు ఎక్కువగా ఈ యుద్ధ దృశ్యాలు, జంతువులు మరియు పక్షులు, సహజ దృశ్యాలు మరియు కోర్టు వర్ణన. అంటే కోర్టు వర్ణన అంటే వాళ్ళది ఉంటుంది, ఆస్థానంలో అందరు ఇటు సైడు ఆస్థాన కవులు కూర్చుంటారు, మధ్యలో కింగ్ కూర్చుంటాడు, ఇట్లాంటి పిక్చర్స్ ఎక్కువగా వాళ్ళు చేసేవాళ్ళు. అక్బర్ కాలంలో సైన్యం వ్యవస్థపై ఏ వ్యవస్థపై ఆధారపడింది? ద ఆర్మీ సిస్టమ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ అక్బర్ బేస్డ్ ఆన్ ఏ వ్యవస్థపై ఆధారపడి? మన్జబ్దారీ వ్యవస్థపై. అక్బర్ ఏ స్మారకాన్ని నిర్మించాడు? అంటే బులంద్ దర్వాజా. విచ్ మోనుమెంట్ వాజ్ బిల్ట్ బై అక్బర్? బులంద్ దర్వాజా. ఇక్కడ బులంద్ దర్వాజా మనకు వచ్చింది కనుక అలై దర్వాజా కూడా అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరు నిర్మించారు, అది ఎక్కడ ఉందనేది కూడా తెలియజేయండి. సో ఇట్లా సేమ్ వర్డ్స్, బులంద్ దర్వాజా, అలై దర్వాజా. ఇట్లా రాజా తోడర్మల్ ఏ రంగంలో కీర్తిని పొందాడు? ఇన్ విచ్ ఫీల్డ్ డిడ్ రాజా తోడర్మల్ అటైన్ ఫేమ్? ల్యాండ్ రెవెన్యూ, భూ ఆదాయం. అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది? వెర్ ఈస్ ద టాంబ్ ఆఫ్ అక్బర్ సిచ్యువేటెడ్? అక్బర్ యొక్క సమాధి సికిందర్లో ఉంది. సికిందర్. సో మనకి సమాధులు కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మొఘల్స్వి. అక్బర్ యొక్క ప్రజాదరణ వెనుక కారణాలు ఏవి? అక్బర్ను కొద్దిగా మిగతా వాళ్ళకంటే ఎక్కువగా ప్రజాదరణ చేయడానికి గల కారణాలు: మత విధానము, సామాజిక సంస్కరణలు, భూ రెవెన్యూ మరియు మన్సబ్దారీ వ్యవస్థ. ఔరంగజేబు బీజాపూర్ను ఎప్పుడు జయించాడు? వెన్ డిడ్ ఔరంగజేబ్ కాంకర్ బీజాపూర్? 1686లో. రెండవ తాజ్మహల్ అని పిలువబడే సమాధి ఏది? విచ్ ఈస్ దట్ టాంబ్ బెటర్ నోన్ యాజ్ ద సెకండ్ తాజ్మహల్? రాబియా ఉద్ దరౌని సమాధి. రబియా ఉద్ దరౌని సమాధినే మనం రెండవ తాజ్మహల్గా కన్సిడర్ చేస్తూ ఉంటారంట. ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో ఉపనిషత్తు పర్షియన్ భాషలోకి అనువదించబడింది? సో షాజహాన్ పీరియడ్లోనైతే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. షేర్షా సూరి ఎక్కడ చనిపోయాడు? కలంజర్లో. మొఘల్ భారతదేశంలో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు ఏది? మొఘల్ కాలంలో మొఘల్స్కి భారతదేశంలో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు. వాట్ వాజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ ద మొఘల్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో మొఘలుల కాలంలో మామూలుగా ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే రెవెన్యూ, భూ రెవెన్యూ. ఏ యుద్ధంలో పోరాడుతున్న పక్షాలలో ఒకరు ఫిరంగిని ఉపయోగించారు? ఏ యుద్ధంలో మొట్టమొదటిసారిగా? డ్యూరింగ్ విచ్ బ్యాటిల్ వేర్ కెనాన్ యూజ్డ్ బై వన్ ఆఫ్ ద వారింగ్ సైడ్? ఒక సైడు ఈ బుల్లెట్స్ను మొదటి పానిపట్ యుద్ధంలో. పంజాబ్లోని అమృత్సర్ నగరాన్ని ఎవరు స్థాపించారు? హూ ఫౌండెడ్ ద సిటీ ఆఫ్ అమృత్సర్ ఇన్ ద పంజాబ్? గురు రామదాస్ గారు.
సో ఇది మనం ఈరోజు నేర్చుకున్న క్వశ్చన్. మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ మంచి కంటెంట్, మంచి కంటెంట్ ఇన్ ద సెన్స్ ఏదో బుక్కులు అన్నీ తీసుకొచ్చి చెప్పడం కాదు, ఏం అవసరమో అదే చెప్తాను. ఓకే, సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్.